అన్న నమస్తే అన్న, ఏం పేరు? నా పేరు విజయ్ కుమార్. విజయ్ కుమార్. ఇక్కడ లోకలే బాలనగర్. బాలనగర్ రాజకీయాలే మాది. అవునా, ఓకే అన్న. ఏం లేదు, ఎలా ఉందన్న మీ బాలనగర్? అండ్ నీట్నెస్, నీళ్లు కానీ, రోడ్లు కానీ, వాటర్ డ్రైనేజ్ కానీ ఎలా అనిపిస్తుంది? ఏం లేదు, అంతా మంచిగానే ఉన్నది. మనకు మా ఎమ్మెల్యే మాధవరావు ఉన్నాడు కాబట్టి పర్వాలేదు మాకు. ఆయన 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 ఉంటే చాలు మాకు. పర్వాలేదు. ఆయన ఎందుకంటే టీడీపీ నుంచి ఇప్పుడు దాకా ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన మంచితనం కాబట్టి ఇప్పుడు 5 సార్లు ఎమ్మెల్యే అండు. ఆయన రాబోయే కాలంలో కూడా ఆయన బతుకుంటే ఆయనే ఉంటాడు కానీ వేరే వాళ్ళు రారు, అక్కడ రారు. ఈ కూకట్పల్లి నియోజకవర్గానికి వేరే ఎవరు రారు. ఆయన ప్రాణం పోతేనే కూకట్పల్లి నియోజకవర్గం ఖాళీ కావాలి, అంతే అంతే. ఆయననే ఉంటాడు. ఎందుకంటే ఆయన పనితనం గురించి ఎవరైనా ఎన్ని సంవత్సరాలు కూకోబెట్టరు కదా ఎవరైనా కానీ. మళ్ళీ టీడీపీ నుంచి ఇప్పుడు దాకా ఆయన ఉన్నాడంటే ఆయన మంచితనం కాబట్టే ఇప్పుడు దాకా నెక్స్ట్ పీరియడ్లో కూడా ఆయన బతుకుంటే కూడా ఇంకా 4 సార్లు ఎమ్మెల్యే ఖచ్చితంగా అవుతాడు ఆయన. సరే, మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి అవకాశం? ఎన్నికల్లో ఎక్కువ వచ్చేది ఇద్దరికి, బీజేపీ కాంగ్రెస్కే పోటీ ఉండాలి. బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అది. అవునా? ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా మరి మాధవర కృష్ణారావు బీఆర్ఎస్ లోనే ఉన్నాడు కదా. ఉన్నాడు. ఆయన కార్పొరేటర్, ఆయన గెలవకపోతే కూడా ఆయనకేం బాధ లేదు. ఆయనకు ఆయన ఎమ్మెల్యే వ్యక్తిని చూసి ఓటేస్తారు, అంతే. పార్టీని చూసి కాదు. పార్టీని ఎవరు చూస్తారు? పార్టీని ఎవరు? ఇప్పుడు నరేంద్ర మోడీని చూసి ఓటు, బీజేపీకి ఓటు ఎవరు వేయరు. నరేంద్ర మోడీని చూసి అవు మళ్ళా. ఎందుకంటే 2014 నుంచి ఈ రోజు దాకా ఎందుకు రా మొగం అంటే మోడీ సాబ్ మొగం చూసి ఓటు పడతాను. వేరే ఒకవేళ మోడీ సాబ్ దిగిపోతే బీజేపీ రాదు. అవునా? జీవిత చరిత్రలో రాదు ఇంకా. ఎందుకంటే అంత టాలెంట్ ఎవరికి లేదు. అద్వానీ తర్వాత, వాజ్పేయి తర్వాత నంబర్ 1 100% టైగర్ అన్న. అది మరి 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 పైన ఆయన ఉన్నాడు కదా. మరి ఇక్కడ జిహెచ్ఎంసీలో మరి బీజేపీకి అవకాశం ఉండదు? అట్లా ఉండదు. ఓన్లీ దేశంలోనేనా? ఇప్పుడు ఆయన నేషనల్, ఆయన భారత, ఆయన చూసి ఇక్కడ స్టేట్ లో పనికిరాడు ఆయన. ఇక్కడ ఆంధ్ర, తెలంగాణలో అదే స్టేట్లన్నీ కలిస్తేనే కదా సెంట్రల్ కరెక్టే. కానీ తెలంగాణలో అంత ప్రిఫరెన్స్ ఇయ్యాలి. తెలంగాణలో రాదు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళిద్దరికే పోటీ, కాంగ్రెస్ కు బీజేపీ. ఇప్పుడు కాంగ్రెస్ కు బీజేపీ పోటీలా ఇప్పుడు కరెక్ట్గా మనం అనుకుంటాము రేవంత్ అన్న వేస్ట్ అని. అది అందరికి తెలుసు ఆయన ఏం చేస్తున్నాడు, అంతే. రేవంత్ వేస్ట్ నంబర్ 1 మనిషి ఆయన. ఎట్లా? ఎందుకంటే ప్రతి ఒక్కటి మంచి చేసుకుంటూ వస్తున్నాడు ఆయన. ఇప్పుడు 8 లక్షల కోట్లు అప్పు చేసి పోయినప్పుడు ఆయన వచ్చిండు, ఏమనుకొని వచ్చిండు? అరే తెలంగాణలో ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, నాకు తెలిసిన వరకు ఈ భారతదేశంలో అంటే మన ఇండియా లెవెల్లో ఇక్కడ ఉన్నంత ఆదాయం ఏ రాష్ట్రంలో లేదు. ఆ బీమాతో గెలిచిండు ఆయన. అరే ఇప్పుడు 6 గ్యారెంటీలని అలాగే రకరకాల హామీలు ఇచ్చాడు కదా, మరి ఏం చేయలేకపోతున్నా అంటే ఇప్పుడు అప్పు కట్టలేక చచ్చిపోతున్నాం కదా. మేము అనుకోలేదు ఇంత అప్పు చేసి పోయింటాడని. మేము హామీలు ఇచ్చేసినాం, అంతే. మేము అనుకోలేదు. అరే తెలంగాణలో పుట్టినోడు ఆయన. ఈడన బీఆర్ రోడ్ కేసీఆర్. బీఆర్ రాష్ట్రం వాళ్ళు తెలంగాణలో కాదు, ఆంధ్రలో కూడా కాదు. ఆయన తెలంగాణలో పుట్టినోడు, ఒక రైతు బిడ్డ ఆయన. వాళ్ళ కుటుంబం ఒక రైతు కుటుంబం వాళ్ళది. అసొంటోడు తెలంగాణలో ముఖ్యమంత్రి ఎవరినో తీసుకొచ్చి మొత్తం తెలంగాణ చేయలేకపోతున్నాడు. ఆయన ఎంతవరకు చేయాలో అంతవరకు చేసుకోవడం. 4 కోట్ల జనాభా చేయాలంటే ఇప్పుడు సరే ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తారు అన్నాడు. మరి హామీలు ఇచ్చినప్పుడు నెరవేర్చాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంటుంది. హామీలు ఇచ్చినాం మేము, కరెక్టే. కానీ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు చూడండి, వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేసిన అవినీతి ఒక్కటి లేదు. 420 అని రేవంత్ అని, వీళ్ళు 420. నిజంగా చెప్తున్నాను, నేను ఎవరికి భయపడాను. నేను అది కాదు, నేను భయపడను. నేను చెప్తున్నా కదా, వాళ్ళకు మోకం అస్సలు లేనేలేదు ఇప్పుడు తెలంగాణ ఓట్లు అడగడానికి. ఎందుకంటే ఒక్క అవినీతి కాదు, ప్రతి ఒక్క అవినీతి. పాపం ఆయన ఏదో అనుకొని గెలిచిండు, కానీ అది కూడా ప్రజలు ఓటేసి గెలిపించారు. కానీ ఆయన పైసలు చల్లి అక్రమాలు చేసి వీళ్ళకి ఆయన రాలే. ప్రజలు ఇసుకి వీడు వద్దు మన కానీ ఓటేసారు. 1300 మంది నా స్టూడెంట్స్, నా బిడ్డలు నాతో సమానం. నాకు 50 ఏళ్ళు 20 ఏళ్ళు నా కొడుకు ఉంటారు. అటువంటి మంది చచ్చిపోతే శవాల మీద పుట్నాలు ఎరుకున్న కులం వాళ్ళది, వాళ్ళ రాజకీయం. ఒక్కరికో ఏమన్నా చేసిండు ఆయన. మేము తెచ్చినాం తెలంగాణ. ఏం తెచ్చినావు నువ్వు? నువ్వు మీ ఇంట్లో ఎవరైనా చచ్చిరా? 1300 మంది చచ్చిపోయారు అన్న పాపం. ఏం చేసినావు నువ్వు? ఇప్పుడు ఏం చేయలేదన్న. ఒక్కరికి ఒక సీట్ ఇవ్వకపోతే, ఒక్కరికి ఒక పదవి ఇవ్వకపోతే, ఒకరికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వకపోతే, ఒక్కరికి పూట గతి లేకుండా చేసేసినావు నువ్వు. వాళ్ళు ఎందుకు తెచ్చుకున్నావు? నా వరణలు, నా నీళ్లు, నా ఉద్యోగం నాకు ఉంటుంది అంటే ఏం చేసినావు? వచ్చినావు సీట్ ఎక్కిన, నేను గెలిస్తే టాప్లో కుక్కలుగా ఉంటానని గెలువంగానే కొడుకుని పిలిపించుకున్నాడు, బిడ్డను పిలిపించుకున్నాడు, రాజకీయం ఎక్కిన మొత్తం కుటుంబం మొత్తం రాజకీయంలో పెట్టి మొత్తం ఎవరికి లేదు. ఇప్పుడు ఈయన వచ్చినాకనన్నా 60,000 ఉద్యోగాలు ఇచ్చిండు ఈయన, తెలుసా? చేస్తాడు సార్ ఆయన. ఇప్పుడు అనగానే కాదు, అప్పులు గుప్పులను చేర్చిపెండి ఆయన. ఇప్పుడు అప్పు మిత్తి గడ్డలకు చచ్చిపోతున్నాడు, హామీలు చేయలేకపోతున్నాడు.
తప్పు మాట అది. అక్కడ పంపిస్తాడు ఇక్కడ తప్పు అది. మీ లెక్క దొంగ కాదు ఆయన. కవిత 2500 కిరాకి ఇచ్చింది. ఇప్పుడు 60 కోట్లు పెట్టి దుబాయ్లో హోటల్ ఉన్నది, టెకమ్స్ ఉన్నది, ఐడిపిఎల్లో 200 కోట్లు పెట్టి ల్యాండ్ కొని అపార్ట్మెంట్ ఎక్కడిది సార్ వాళ్ళకు? నాలాగా ఒక బిచ్చపోలాలు, నాలాగా బిచ్చపోలాలు ఎక్కడిది సార్ ఆస్తి ఇళ్ళకి? ఎక్కడిది? అసలు మోడీ తప్పు అయినది. ఇష్టోని లోపల వేయాలా, ఆస్తి జప్తు చేసి ఈ అప్పులు కట్టి తెలంగాణని అభివృద్ధి చేయాలి వాళ్ళు. ఈ రాజకీయం అంతా దొంగలే. మోడీ అని కాదు, ప్రతి ఒక్కరు దొంగనే. ఏం చేస్తారంటే రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కదా, మరి ఇప్పుడు వాళ్ళ అవినీతిని ఎండగట్టి నేను 1,00,000 కోట్లు కక్కిస్తాడు కదా. చేస్తా. ఇప్పుడు ఏం చేస్తాం తెలుసా? జిహెచ్ఎంసీ ఎలక్షన్ వస్తుండగానే ఫస్ట్ హరీష్ రావు లోపలేస్తారు, తర్వాత కేటీఆర్ లోపలేస్తారు. ఏయంగానే వీళ్ళు లోపల పడితే ఇది జిహెచ్ఎంసీలో ఇప్పుడు సీట్లు పెంచిండు ఆయన. 117 సీట్లు పైన ఉంటాయి కదా, దాంట్లో బరాబర్ 100 సీట్లు వస్తే మేయర్ వాళ్ళే అవుతారు ఈసారి. కాంగ్రెస్ అవుతుంది. ఎందుకంటే ఎంఐఎం సపోర్ట్ అని కాదు, పని చేసేవానికి వెనక భుజం తడితే ఎదుగుతాడు, అంతేగాని ఎంఐఎం సపోర్ట్ చేస్తే ఏం రేవంత్ రెడ్డి ఏం ఎదుగాడు. ఏమంటే ఒకడు సపోర్ట్ లేని ఎవరు గెలవడు. అర్థమవుతుందా? ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు సార్, మనము లోపల పోతుంటే బీజేపీలో చేరిపోతారు ఇప్పుడు వీళ్ళిద్దరు, కేటీఆర్ హరీష్ రావు. ఇప్పుడు ఆమె కవిత పార్టీ పెట్టింది కదా, వాళ్ళ నాయన ఎంబడి తిని సొమ్ము తిన్నావు, నువ్వు ఇవాళ పార్టీ పెట్టి మాట్లాడితే అందరూ పిచ్చోళ్ళు కాదు, ఖాళీ ఇంటరు పైసలు తింటారు అంతే. అని నీకు ఏం చేయాలి అదే సిస్టమ్ చేస్తారు. ఇప్పుడు షర్మిలా గతి ఏమో అదే గతి అవుతుంది నీది. వాళ్ళ అన్న కంటే భయపడతా, కానీ నీకు ఎవరు భయపడరు. నీకు వాళ్ళ అన్నను చూస్తే మొత్తం ప్రపంచం భయపడుతుంది. కాబట్టి ఆమె బతుకున్నది. ఆమె ఈమె గతి ఎవరు లేరు. వాళ్ళ ధైర్యవంతురాలు వాళ్ళ అన్న ఎటువంటి జగన్ దాని గురించి ఏం చేస్తలేరు ఆమె. లేకుంటే ఎప్పుడు కథ ఈమె పని అయితే కొట్టి ఎలా కొడతారు వీళ్ళని తెలుసా? ఈమెది ఏం నడవది. వాళ్ళ నాయన మీద చెప్పుకుంటే ఇవన్నీ ఒక డ్రామా, పొలిటికల్ డ్రామా. ఎందుకంటే మా నాయన లోపల పడకూడదు, వ్యతిరేకతగా ఉండాలి, మా నాన్నని కాపాడుకోవాలి, ఆస్తి కాపాడుకోవాలి. డ్రామా. జనాలు పిచ్చోలు చేస్తారు కదా, పిచ్చోలు జనాలు అందరు చూస్తుంటారు. వాళ్ళు కామెంట్స్ పెడతారు కదా నాకు, నేను అన్నిట్లో పెడతా, ఇన్స్టాగ్రామ్లో, తర్వాత ట్విట్టర్లో అన్నీ చూస్తాను నేను. లిక్కర్ దానా నీకు సిగ్గు లేదా? నువ్వు అక్క ఎట్లా నీ ముఖానికి మీ నాన్నను నువ్వు మాకు అమ్మ అవుతా, ఎవరికి అమ్మ నువ్వు? ఎంతమందికి అమ్మ? నీ ముఖానికి సిగ్గు లిక్కర్ రాని నా పెడుతుంటాను, నేను చదువుతుంటాను. నేను అది ఏం కాదు వాళ్ళతో చెప్తున్నా కదా. బీఆర్ఎస్ కంపల్సరీ ఇప్పుడు ఎట్లా ఒక రేవంత్ రెడ్డిని టైగర్ని ఓడగొట్టడానికి బీఆర్ఎస్, జనసేన, తెలుగుదేశం, ఈ కేసీఆర్ నలుగురు ఎంబడి పడుతుంటారు వాని మీద ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ తెలుసా? ఎందుకంటే వాని ఢీ కొట్టాలంటే ఏమంతా కాదు. రేవంత్ రెడ్డి దిగిపోతే కాంగ్రెస్ పనికి రాకుండా పోతే ఇది 99% రాసిస్తానండి. ఆడ లేకపోతే కాంగ్రెస్ జీవిత చరిత్ర లేదు, రాదు. బీజేపీకి అయితే ఛాన్స్ లేదంట, రాదు. ఆంధ్రలో కూడా చంద్రబాబు నాయుడు ముఖం చూసి గెలిచిండు ఆయన, లేకుంటే రాదు. తమిళనాడులో కూడా రాదు. ఈ 4 రాష్ట్రాలు, కేరళలో అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఎట్లా అనిపిస్తుంది? ఆంధ్రలో నంబర్ 1 చంద్రబాబు నాయుడు. తెలంగాణ మెరిపించిన కండ్లు మంటే కేసీఆర్ గారు పార్టీ పెట్టి నాశనం చేసిండు ఆయన. లేకుంటే తెలంగాణ 73లో ఇందిరమ్మ ఇస్తాంటనే తిట్టింది ఆమె. ఇప్పుడు ఎందుకంటే అన్ని అభివృద్ధి చేసిండు, కళ్ళు మండినాయి. తెలంగాణ సెంటిమెంట్ వీడు బాబు గారు అంత ఆలోచించి టీడీపీ కూడా మీరు చూస్తే 34లో టీడీపీ దుంకిందట, నంబర్ 1 మల్లారెడ్డి సీఎం అవుతాడు. ఇది రాసిస్తాను. టీడీపీకి ఊపు వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే వస్తుంది, ఎందుకంటే చూస్తారు నేను నలుగురు చేస్తారు. జనసేన, బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ నలుగురు పోటీ చేసి మన రేవంత్ అన్నని తొక్కలం, కానీ అంత సీన్ లేదు. రాదు. ఓకే, మరి ఇప్పుడు ఎస్ఐఆర్ అని దొంగ ఓట్లు కార్యక్రమం ఉందన్న, అది కరెక్ట్ పని చేసిండ. ఎందుకంటే ఇది 10 సంవత్సరాలకు వస్తారైతే ఇది ఏమవుతుందంటే ఆడ ఓటేస్తున్నాడు, ఈడ ఓటేస్తున్నాడు, ఆడ రేషన్ తింటున్నాడు. మనం నష్టపోయేది ఎవరు? గవర్నమెంటే కదా. కరెక్ట్ ఒకటే ఓటు ఉండాలి, అది కరెక్ట్. అది తర్వాత ఈ దేశం మొత్తంలో ఎక్కడ ఒక దగ్గర ఉండరు. కరెక్టే. అది 1 నేషన్ 1 మన అన్నాడు మన అన్న, అది కరెక్టే. ఓడిస్తాం, అది కరెక్టే. ఒకటే ఓటు ఉండాలి. నేను కర్నూలు వేసి వచ్చి తెలంగాణలో ఓటేస్తే అది ఏంది? అది ఆడ రేషన్ తిట్టి మళ్ళీ అక్కడ ఇంకోనికి రావాలి కదా. ఇప్పుడు చచ్చిపోయిన రేషన్ నేను కూడా నిజం, నేను మా అమ్మ తింటున్నా, కానీ మా డెత్ సర్టిఫికేట్ మా అమ్మ దగ్గర ప్రాపర్టీ లేదు, ఏం లేదు మా దగ్గర. మాకు ఎందుకు డెత్ సర్టిఫికేట్ అన్నా? మా రేషన్ మేము తింటున్నాం, అదే మేము తీసేస్తాం, ఇంకోటి తింటారు కదా. అది గవర్నమెంట్ ఎంక్వైరీ చేయాలి. గుడ్ బాగా చెప్పారు. ఎందుకంటే మీ అమ్మ లేకపోయినా మీకు బ్రష్ వస్తుంటే మా అమ్మ లేదని చెప్పి క్యాన్సిల్ ఎందుకంటే చేయాలి. అది గవర్నమెంట్ కూడా రావాలి. ప్రతి ఇయర్ వచ్చి మీరు ఎంతమంది ఉన్నారు, మీ రేషన్ కార్డు ఎంతమంది, ఆమె ఎక్కడ పోయింది తీసేస్తే ఇంకోటి తింటారు కదా. మీరు పట్టించుకోరు. ఇంకొక బడుగు బలహీన వర్గాలకు అవకాశం ఉంటుంది కదా. మీ గవర్నమెంట్ పని ఇది. ఇప్పుడు మేము పోయి అడిగితే వాడమ్మటు డెడ్ సైడ్ తీసుకురా, అది తీసుకురా అంటే మాకు ఎన్నో పనులు ఉంటాయి, మేము పట్టించుకోం. గవర్నమెంట్ కూడా కరెక్ట్ సర్వే చేయాలి. మొన్న 2014లో మొత్తం ఇండియా మొత్తం బంద్ చేయించి సర్వే చేసి ఎవరికి ఏం చేసినాం అంటే
కోట్ల రూపాయలు నష్టం ఆ రోజు. ఏం సర్వే చేసినాం? ఒక్కరికి ఒక డబల్ బెడ్రూమ్ ఇవ్వలేవాడు. వీడన్నా దేవుడు 5 లక్షల రూపాయలు ఇచ్చి వాడిని ఫోటో పెట్టి మొక్కుతారు. ఇప్పుడు తెలవని వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళంతా అన్పడగాలంటే చదువు లేని వాళ్ళు. నువ్వు 10 రూపాయలు ఇస్తావు, నువ్వు మంచివాడు, నేను 10 రూపాయలు అడసోటోళ్ళు. వాడు నంబర్ 1 చేసిండు ఊర్లో. ఈ హైదరాబాద్ ఇల్లు 5 లక్షలు కట్టి నంబర్ 1 చేసి ఇప్పుడు కూడా వాడు మొత్తం ఇల్లు ఇచ్చినాక ఓటు అడుగుతా అని చెప్పిండు ఆయన. తెలుసా? జిహెచ్ఎంసీ ఎలక్షన్ నేను నిలబడితే నేను ఇల్లు ఇస్తాను. ఇప్పుడు కేసీఆర్ ఎందుకు వస్తలేడు? రేమందనం చూస్తే గుండె హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు వాడు. ఆయన చూస్తేనే చచ్చిపోతావు నువ్వు. ఎందుకంటే నీ అర్హత అంతకున్నది. నువ్వు ఎందుకు ఫామ్ హౌస్లో ఉంటున్నావు? నిన్న నీ మనమోడు ప్రాణం బాధ అంటే ఎట్లా ఉరికినావు నువ్వు? ఎట్లా వచ్చినావు నువ్వు? అంటే ఇప్పుడు అసెంబ్లీకి రావా? నువ్వు చేసిన అవినీతులు నేను చెప్పొద్దా? అంటే లోపల వేసిస్తాడేమో నీ జగన్ ఎత్తుకోపోలే ఆ రోజు. అట్లనే అది భయం అని. సార్ నమస్తే అండి. ఏం పేరు? నమస్తే, నా పేరు భాస్కర్ అండి. బార్బర్ షాప్? అవును, బార్బర్ షాప్ అండి. అన్న ఏం లేదు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇక్కడ ప్రధానంగా చూస్తే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీలు గట్టిగా ఉన్నాయి. ఈ అమ్మాయి ఎలాగా ఉంటుంది అది కామన్ అండి. కానీ అదనంగా ఇప్పుడు కేసీఆర్ కూతురు కవిత గారి పార్టీ ఒకటి వస్తుంది టీఆర్ఎస్ పేరుతోటి. అదే పవన్ కళ్యాణ్ కూడా ట్రై చేస్తా ఉన్నాడు. టీడీపీ కూడా పోటీ చేయొచ్చు అని అంటున్నారు. సో ఎలా ఉండబోతున్నాను? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది, బీజేపీకి ఒక అవకాశం ఇస్తారని వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఎందుకంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్కి ఇచ్చారు, 5 ఏళ్ళు కాంగ్రెస్కి ఇచ్చారు, ఒక 5 ఏళ్ళు బీజేపీకి ఇవ్వచ్చు కదా అనేది వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎలా ఉండబోతున్నారు మీరు ఏమనుకుంటున్నారు? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా నాయ బ్రాహ్మణులకు ఎంతో అంత మాకు రాకపోయిన పథకాలు కొంతమందికి, చాలా మందికి పథకాలు అందాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటివరకు మా నాయ బ్రాహ్మణులకు ఎటువంటి పథకం కూడా అమలు కావలేదు. ఇంతవరకు అసలు మా గురించి మర్చిపోయాడు. అప్పుడు లోన్ ఇచ్చాడు, బీసీ బంద్ ఇచ్చాడు, ఫ్రీ కరెంట్ చేశారు. బీఆర్ఎస్ ఫ్రీ కరెంట్ చేశారు. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన మాకు ఇంతవరకు కూడా ఎటువంటి పథకాలు మాకు అందలేవు. అసలు పథకాలు పెట్టడం లేదు. మాకు మళ్ళీ నాయ బ్రాహ్మణులు ఉన్నారని రాష్ట్రంలో వాళ్ళు మర్చిపోయారు. అప్పుడు కంటిన్యూ అవుతున్నాయి అవి. అంటే బీసీ బంద్ అలాంటివి బంద్ అయిపోయాయి. కరెంట్ మాత్రం కంటిన్యూ అవుతుంది. కరెంట్ ఒకటి 200 యూనిట్ల కరెంట్ లేకపోతే మామూలు ఫ్రీ కరెంట్? 250 యూనిట్లు. 250 యూనిట్లు. సో మరి సరిపోతుందా? ఫ్రీ వస్తుందా లేకపోతే వస్తుంది? ఫ్రీ వస్తుంది. కాకపోతే వాళ్ళు అప్పుడప్పుడు కొంతమంది వచ్చి బిల్లు తీసుకొస్తారు, మీరు ఇప్పుడు కాదు ఇంకా ఎప్పటికైనా కట్టాల్సి వస్తుందేమో బిల్లు అని చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఉన్నాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మేము అడుగుతలేదు, నడుస్తుంది. అలా ఫ్యూచర్లో కట్టాల్సి వస్తుందేమో అని చెప్తున్నారు మళ్ళీ. సరే, మరి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లోన మరి బీఆర్ఎస్కి ఒక అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు, బీజేపీకి ఏమైనా అవకాశం ఉండబోతుందంటారా? అది చూద్దాం, ఇంకా ఇప్పుడేమని చెప్పలేం కదా. మేము ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మేము బీఆర్ఎస్ అనుకుంటున్నాం. నా ఉద్దేశంతో మేమైతే బీఆర్ఎస్. అవును, ఎందుకంటే మరి లాస్ట్ టైం బీజేపీకి 48 స్థానాలు వచ్చినాయి. అదేవిధంగా మొన్న జరిగిన ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు కూడా గెలిచారు. సో అటువంటి అవకాశం ఏమన్నా అంటే మెరుగుపడుతుంది కదా, ఏమైనా అవకాశం గెలిచే అవకాశం లేదంటారా? అంటే ఓటు పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉండొచ్చు, కానీ మా ఏరియా దగ్గర అయితే కంపల్సరీ బీఆర్ఎస్ అని నేను అనుకుంటున్నాను. అవును. 6 గ్యారెంటీలు వస్తున్నాయన్న మరి ఈ ప్రభుత్వంలో? వస్తారు. మాకు ఏమవుతుంది, ఒక ఫ్రీ బస్ ఒకటి మాకు యూజ్ అవుతుంది. అంటే మా మిసెస్ జాబ్కి వెళ్తారు కాబట్టి ఫ్రీ బస్ ఒకటి యూజ్ అవుతుంది. జాబ్కి వెళ్తారు, ఫ్రీ బస్. ఆ ఫ్రీ బస్ కూడా ఫుల్ రష్, బాగా రష్ ఉంటుంది. మహిళలకు అందరికి ఫ్రీ పెట్టి డబల్, జెంట్స్ కి డబల్ చేసి వేసి పడేసి ఛార్జీలు పెంచేసారు. అంతే. వస్తుందండి, అది కూడా వస్తుంది. గ్యాస్ సబ్సిడీ వస్తుందా? సబ్సిడీ రావడం లేదు, మాకు రావట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే 41 రూపీస్ అదే ఉంది, అది వస్తుంది కానీ ఇది రావడం లేదు. మహిళలకి 2500 ఇస్తారు, ఇవ్వడానికి ఇంకా ఇవ్వడం లేదు అసలు. పెన్షన్లు పెంచుతారు, పెన్షన్లు కూడా పెంచలేదు, పెన్షన్ రావట్లేదు. అది కూడా పిల్లలకి రీఎంబర్స్మెంట్ లేదు, అదేం లేదు ఇంకా. సో మరి పరిస్థితి చూస్తే ఇట్లుంది. సో బీఆర్ఎస్కి అవకాశం ఉంటుందని మీరు అంటున్నారు? నా తరపులో నేను చెప్తున్నా, నా ఉద్దేశం బీఆర్ఎస్ వస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు డివిజన్లు పెరుగుతున్నాయి అన్న, డివిజన్లు పెరుగుతాయి, కార్పొరేటర్ కూడా పెరుగుతున్నారు. సో మహిళలకు కూడా 33% రిజర్వేషన్ ఉంది. సో మహిళా కార్పొరేటర్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా? వస్తే రిజర్వేషన్ ప్రకారం వస్తే వాళ్ళు రావాల్సి వచ్చింది కదా, వస్తుంది. సో మహిళలు కూడా రాజకీయంగా ఎదుగుతారు 100% ఎదుగుతారు. ఎస్ఐఆర్ ఉందన్న, ఎస్ఐఆర్ దొంగోట్లు తీసే కార్యక్రమం జరుగుతుంది, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది. అది అంతే, ఆల్రెడీ 20 సంవత్సరాలు ఒకసారి చేస్తారంట కదా, దాని ప్రకారం చేస్తున్నారు.
కాకపోతే కొంత కన్ఫ్యూజ్ ఉంది అందులో. పబ్లిక్ ఏం ఫిల్అప్ చేయాలనేది వాళ్ళకి అర్థం కావడం లేదు. పబ్లిక్ బిఎల్ఓలో ఏం ఫిల్అప్ చేయడం లేదు, కాల్ ఫామ్ ఇస్తారు, మీరే ఫిల్అప్ చేసుకోవాలని చెప్తున్నారు అంతే. లేదు, ఆ డీటెయిల్స్ ఏం చెప్పలేదు, మీరే ఫిల్అప్ చేసుకోవాలి, మాకు తెచ్చిస్తాం, మేము తీసుకుంటాం అంటారు. ఈ తర్వాత మొన్న కలెక్టర్ గారు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టారు. అప్పటి నుంచి కొద్దిగా వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు. అంతకుముందు ఏం చేయలేదు. కలెక్టర్ గారు వచ్చి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేశారు, హెల్ప్ చేస్తున్నారు. హెల్ప్ డిస్క్ పెట్టేసి చేస్తున్నారు. సో మొత్తానికి అయితే ఈసారి మళ్ళీ జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది నేను అంటున్నా, అందరూ ఉద్దేశం, నా ఉద్దేశం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నమస్తే అన్న, ఏం పేరు అన్న? నా పేరు నవీన్ గౌడ్. నవీన్ గారు, ఏం లేదు, సర్వే చేస్తున్నాం. సో తెలంగాణలో ఈసారి మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో డివిజన్ అంటే డీలిమిటేషన్లో డివిజన్లు పెరుగుతున్నాయి, కార్పొరేటర్లు కూడా పెరుగుతున్నారు. ఇక్కడ మీకు ఎవరు ఆవుల రవీందర్ రెడ్డి కార్పొరేటర్? ఆవుల రవీందర్ రెడ్డి. అంతే కదా, ఆయన ముఖం చూసి ఏం కానీ కేసీఆర్ ముఖం చూసి పడతాయి. అంతేనా? సరే, ఓకే, ఏదేమైనా కానీ మరి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏమనుకుంటున్నారన్న? బీజేపీకి ఉందా అవకాశం, కాంగ్రెస్కి ఉందా, లేక బీఆర్ఎస్కి ఉందా, లేదా కవిత పార్టీకి ఉందా, లేదా పవన్ కళ్యాణ్ పార్టీకి ఉందా? ఏ విధంగా ఉంది? ఇక 99% అంటే ఇక కేసీఆరే, బీఆర్ఎస్కే. కారణం ఆయన అన్ని మంచి పనులు చేసిండు కదా. మరి ఎందుకు ఓడిపోయాడు? తెలియక గుడ్డిగా నమ్మి ఊరోళ్ళు వేసారు. హైదరాబాద్ వాళ్ళు అయితే వేయలే కదా, హైదరాబాద్ వాళ్ళు అయితే ఓడగొట్టలే కదా, ఊరోళ్ళకి తెలియదు. ఓన్లీ రూరల్ వాళ్ళకి తెలిసి వస్తుంది బాధ ఏందో ఇప్పుడు తెలుస్తుంది అంతే. ఏ రకంగా? రైతు బంధు అన్నాడు, ఇంకో రైతు బీమా అన్నాడు, ఆడవాళ్ళని కోటీశ్వరాలు చేస్తాడు, తులం బంగారం అన్నాడు. కేసీఆర్ కట్టిన ఇల్లే వీడు ఇప్పుడు ఇస్తుండు అంతే. వాడు బునాది తీసి ఒకటి చూసినా, ఒక్క దగ్గర నా బునాది తీసి ఇల్లు కట్టిన చూసినాను. వాళ్ళతో కాదు, శాతం కాదు, ఇక రేవంత్ రెడ్డి వాళ్ళు కాదు అది. ఇక నేనే చెప్తున్నా పూర్వన్ని, ఆయన 20 సంవత్సరాల రాజకీయంగా అయినది, నా 26 ఏళ్ళ పూర్వనే చెప్తున్నా, ఆయనతో కాదు. ఇక సో మరి 6 గ్యారెంటీలు అమలు అవ్వట్లేదు. ఏమైనా చెప్పండి. బస్సు వస్తుంది, ఈ బస్సు ఆడోళ్ళకి అది కొట్టుకుంటురుగా, గపా గపా అని గుద్దుకుంటురు. దేనికి పనికి వచ్చేది అది? తిండి వేటు ఖుషి పడతారు. దేనికి పనికి వచ్చింది చెప్పండి? ఆటోలకు బాధ, ఇక్కడ రోడ్ల మీద కిరాయిలు కొట్టడానికి బాధ. అది దేని? అది ఆడోళ్ళకు పెంచింది, ఆడోళ్ళకు ఫ్రీ, మొగోళ్ళకు పెంచింది. ఏం పైదా? వాళ్ళకి ఫ్రీ, మొగోళ్ళకు ఇంకేం కావాలి అంతే. మరి ఇప్పుడు 200 యూనిట్ కరెంట్ రావట్లేదా? 200 యూనిట్ కరెంట్ కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తుంది. గ్యాసా 1100కి కొంటుంది మా అమ్మ. 1100 పెట్టి కొంటున్నాం. ఏముంది? ఏం చెప్పు, ఒక పని చేసింది చెప్పు. కేసీఆర్ చేసిందే ఇస్తుండు, ఏమి ఇస్తుంది చెప్పు, మీరే చెప్పండి. కేసీఆర్ తిట్టండి, పొద్దు వాడరు వాళ్ళకు, పొద్దు వాడదు. ఇక ఏ మీటింగ్ లో కేసీఆర్ పేరు యాద్ చేసుకుంటారు, ఇక ఆయన పుట్టినట్టే యాద్ చేసుకుంటారు. ఇక ఆయన ఫ్యాన్ లాగా కాదు కానీ అప్పుడు ఆయన మంచిగా ఉండే, ఇప్పుడు తెలిసి వస్తుంది బాధ. సో మరి మీరు అన్నట్టుగా అన్న, సరే బీఆర్ఎస్కి అవకాశం ఉంటుందని అంటున్నారు కదా, కాంగ్రెస్కి అవకాశం ఉండదని అంటున్నారు. అంటే ఆ రకంగా వీళ్ళు పని చేయట్లేదు కాబట్టి అభివృద్ధి పెద్దగా లేదంటారు. మరి ఈ 3 ఏళ్ళు ఏం అభివృద్ధి జరగలేదు తెలంగాణకి? ఏం జరిగింది చెప్పండి మీరే, ఒక చెప్పండి. రోడ్లు అవే కేసీఆర్ వేసింది, ఇది ఏమైంది చెప్పు, ఒక్క చూపియండి. ఫ్లైఓవర్ కేసీఆర్ కట్టింది, ఏం చేసింది చెప్పండి? బాలనగర్లో ఒక్క పని చెప్పి నేను ఈయన వదులుకొని వెళ్ళిపోతా. బాలనగర్ నా ఊరే, ఇది నేను పుట్టి పెరిగింది, ఇది మా తాతలు, ఇది నువ్వు ఊరు వదులుకొని వెళ్ళిపోతా. వాడు ఒక్క పని చేయించింది చూపిమని. సరేనా? మరి నేను ఒకటి అడుగుతా, ఇప్పుడు మరి బీజేపీ కూడా ఉంది కదా, బీజేపీకి ఏం అవకాశం? బీజేపీకి ఏం అవకాశం లేదు, ఎక్కువ అయితే ఇంతవరకు బీజేపీ ఇక్కడ రాలేదు. సో మరి లాస్ట్ టైం 48 సీట్లు వచ్చినాయి కదా, మరి ఈసారి అటువంటి అంటే ఏం రాదా? ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ, 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అదేవిధంగా మన తెలంగాణలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు గెలిచారు. లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు, 48 మంది కార్పొరేటర్ గెలిచారు. ఈసారి ఎలా ఉండబోతుంది? ఈసారి సెకండ్ ప్లేస్ అనిపిస్తుంది నాకు వాళ్ళది. కాంగ్రెస్ అంతే తాడే, అది చూడు రాసుకోండి. ఏం చెప్పిర్రు అని మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ తీసుకోండి తప్పకుండా. సో మరి దగ్గర సో మొత్తానికి అయితే మీ అభిప్రాయం అయితే బీఆర్ఎస్ అనుకుంటున్నాను. సరే, మరి ఇప్పుడు కొత్తగా సర్ ప్రక్రియ వచ్చిందన్న, దొంగ ఓట్లు తీసే కార్యక్రమం జరుగుతూ ఉంది. సో మరి దాన్ని ఎలా, అంటే దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు? మన మంచికే అది. ఒక్కడొక్కడో వచ్చి ఈడేస్తుండు, ఆడేస్తుండు, ఈడేస్తుండు, మన మంచికే కదా. ఒక్క ఓటు ఉంటే ఎంతమంది ఉందో తెలిసిపోతుంది. అదే.
సో దొంగ ఓట్లు తీసేయడం అనేది మంచిదే. లాస్ట్ టైం మనం వెస్ట్ బెంగాల్ లో చూసాం. అవునవును 90 లక్షల మమతా బెనర్జీ మమతా బెనర్జీ ఓడిపోయింది. ఓడిపోయింది. అంతా రోహింగ్యా ఇక్కడికి దేశంకి వెళ్ళి వచ్చి ఆమెకి వేసారు. అట్లా జరగకుండా మంచి పని చేస్తాం మోడీ. మాలాపూర్లో పెద్ద వ్యవస్థ ఏర్పడింది. ఆడ కూడా ఆడ మన ఓల్డ్ సిటీలో అయితే ఇంకా హైలైట్ పాకిస్తాన్ మనం మంచిగా అంతే. ఇక మళ్ళా కేసీఆర్ రావాలి, మళ్ళా మన తెలంగాణ బంగారు తెలంగాణ రావాలంతే. ప్రతి ఒక్కరు గల్లీలో అవినీతి చేశాడు, 1,00,000 కోట్లు తినడం మాట్లాడుతున్నారు కదా. ఇక ప్రూఫ్ ఇస్తాను ముంగడికి వస్తే వస్తలేరు ఇక, భయపడి ఇంట్లోకి జరుగుతురుగా. మొన్న మీరే చూసిరుగా హరీష్ రావు కేటీఆర్ వస్తే మీ పార్టీ ఆఫీస్ కాడికి వస్తా అంటే రాలేడు కదా. సవాలు కూడా స్వీకరించలేకపోతున్నారు. అంతే. అన్న నమస్తే అన్న, ఏం పేరు మీది? సునీల్. నేను ఏం చేస్తుంటారు మీరు? ఒక ఆటో డ్రైవర్. నేను ఆటో డ్రైవర్. గత 22 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నా. కేసీఆర్ ఉన్నప్పుడు అయితే కొంచెం పర్వాలేదు, మంచిగా బిజినెస్ అయింది. ఇప్పుడు బస్సులు ఫ్రీ పెట్టిన తర్వాత ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏం బాగలేదు. ఎక్కడ చూసినా ఆటో అని చేతి ఆటోలు ఎవరు లేరు. ర్యాపిడో ఊబర్ ఒకటి అయింది, దాని ఇచ్చిందే మనది నడుపుకుంటున్నాము, లేదంటే ఇక ఖాళీగా ఉండవలసి వస్తుంది. చాలా హైదరాబాద్ నగరంలోనే బాలానగర్ అంటే ఒక మంచి అడ్డా ఇది. సో మరి ఇక్కడ ఏంటి, ఎలా ఉంది పరిస్థితి, డెవలప్మెంట్ ఎలా ఉంది? డెవలప్మెంట్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. కానీ ఇక్కడ అంటే ఇప్పుడైతే బాగానే ఉంది. వాటర్ కానీ వాటర్ ఇప్పుడు బాగానే ఉంది, మంచిగా. రోడ్లు కానీ రోడ్లు బాగానే ఉంది, కరెంట్ బాగానే ఉంది, డ్రైనేజ్ వ్యవస్థ డ్రైనేజ్ కూడా బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. సో మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి అన్న, మరి ఏంటి నీకేమనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి అవకాశం ఉంటుందా, బీఆర్ఎస్కి అవకాశం ఉంటుందా, లేదా కాంగ్రెస్కి అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు డివిజన్లు పెరుగుతున్నాయి, కార్పొరేటర్లు పెరుగుతున్నారు. సో డెవలప్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. మరి ఇప్పుడు అధికార పార్టీకి అవకాశం ఉంటుందా, లేదా బీఆర్ఎస్కి అవకాశం ఉంటుందా, బీజేపీకి అవకాశం? ఏమైనా అనుకుంటున్నారు? బీజేపీకి అవకాశం ఇవ్వాలి, ఒకసారి ఇవ్వాలి. బీజేపీ అవకాశం ఇస్తే బీజేపీ ఎట్లా మనకు ముందుకు తీసుకెళ్తుందో మనకు కూడా తెలిసిపోతుంది. ఇప్పుడైతే బీఆర్ఎస్కి ఇచ్చినాము, కాంగ్రెస్కి ఇచ్చినాము, బీజేపీకి 100% ఇవ్వాలి ఇప్పుడు. ఇక్కడ ఎందుకంటే మన పాకిస్తాన్ వాళ్ళకి మన నరేంద్ర మోడీ ఎట్లా ఆయనకు ఎదుర్కొంటున్నాడో అవన్నీ మనకు తెలిసి రావాలంటే బీజేపీ ఒకసారి రావాలి, ఇక్కడ రావాలి, అవకాశం రావాలి, వస్తుంది. మన ప్రజలమందరం ఏకమయ్యి బీజేపీకి సపోర్ట్ ఇస్తే బీజేపీ 100% వస్తుంది. మంచి నాయకులు ఉన్నారు, ముందుకు తీసుకురావాలి, మనం తీసుకురావాలి, సపోర్ట్ చేయాలి. మీరు అన్నట్టుగా 10 ఏళ్ళు కేసీఆర్కి ఇచ్చారు అవకాశం, ఒక 5 ఏళ్ళు కాంగ్రెస్కి ఇచ్చారు, బీజేపీ కూడా అవకాశం ఇవ్వాలి. ప్రజల్లో మార్పు రావాలి, మార్పు వస్తేనే ప్రజలు అనేది తెలుస్తుంది, మనకి ఇబ్బంది ఏంది అది అని తెలిసిపోతుంది. నిన్న సోషల్ మీడియాలో మనం చూసాం, మీ ఆటో సోదరుడే వెనకాల ఒక క్యాప్షన్ రాసినది రచ్చ అయిపోయింది. ముస్లిం వాళ్ళకి, మన హిందూ వాళ్ళకి, మన ఎక్కడ అంటే మెహందీపట్నం సైడ్ ఎక్కడో అత్తాపూర్ సైడ్ కొట్లాడాలు అయిపోతున్నాయి. తప్పేం రాయలేదు కదా. మీరు మతం మార్చుకున్న వాళ్ళు మతం మార్చుకున్న వాళ్ళు, నా దృష్టిలో తండ్రిని మార్చుకున్న వాళ్ళు అన్నట్టు పెట్టాడు, తప్పేం లేదు. మరి అందులో దానికి పెద్ద రచ్చ. సో ఆ రకమైన పరిస్థితులు కూడా హైదరాబాద్, దాని నుంచి బయటపడాలంటే ఒకసారి బీజేపీ రావాలి. ఓకే. సో మరి బీజేపీ రావాలంటే మీరు అన్నట్టుగా అందరూ సపోర్ట్ చేయాలి, జనం ఒకసారి అవకాశం ఇవ్వాలి. రైట్ అన్న. మరి ఇప్పుడు ఎస్ఐఆర్ నడుస్తుంది కదా, దొంగోట్లు తీసే కార్యక్రమం, మీరు ఏమనుకుంటున్నారు? అది మంచిదే, అది సెంటర్ నుంచి వచ్చింది కదా, అది చాలా మంచిగా చేస్తున్నది. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకు 3-4 ఓట్లు కూడా ఉన్నాయి, అవన్నీ వెళ్ళిపోతాయి. మన చనిపోయిన వాళ్ళు కూడా ఓట్లు కూడా వెళ్ళిపోతాయి, అందరికి రేషన్ కార్డు కూడా కొత్త వాళ్ళకు వచ్చేస్తాయి, అన్ని అభివృద్ధి మంచిగానే అవుతుంది. ఒక ఎన్నికలు అనేది పారదర్శకంగా జరిగే అవకాశం ఉంటుంది, దొంగ ఓట్లు లేకపోతే రిగ్గింగ్లు అలాంటివి ఏముండవు. సో మరి మీ అభిప్రాయం ప్రకారం మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఎలా ఉండాలి? డెవలప్మెంట్ అంటే ఇప్పుడైతే పాత డెవలప్మెంటే ఉంది, ఇప్పుడు కొత్తగా ఏం లేదు. ఇప్పుడైతే ఇప్పుడు మా ఊర్ల సైడ్ అయితే ఇప్పుడు వాటర్ కూడా వస్తలేవు, ఊర్ల సైడ్ చాలా ఇబ్బంది ఉంది, రోడ్లు లేవు, అవి కూడా అక్కడ పట్టించుకొని అవి కూడా చేసుకోవాలి. 6 గ్యారెంటీలు ఏం లేవు మాకు. సంవత్సరానికి 12,000 అది కూడా వస్తలేదు ఆటోకి ఇస్తలేడు. మళ్ళీ లేడీస్కి 2,500 ఇస్తా అని చెప్పారు, అది ఇస్తలేడు. గ్యాస్ పైసలు వస్తలేవు, కరెంట్ 200 వస్తలేదు, ఏం వస్తలేదు. అన్ని సంవత్సరానికి రెంట్లు 1,000 రూపాయలు 1,500 పెంచుతున్నారు. అన్ని విరిగిపోతున్నాయి, కానీ మా జీవితాలు మొత్తం ఇట్లనే ఉన్నాయి అంతే. మెయిన్ రోడ్డు మీద పోతే ఫోటోలు కొట్టుడు, చాలా ఇదైతే రెడీ ఉన్నాయి. మెయిన్ టర్నింగ్లలో దాచుకొని కొడుతున్నారు. ఏదంటే భరించాలి, తప్పది. మన రాజకీయ నాయకులు మనకు సంబంధించిన మనం తెచ్చుకుంటేనే, మనం కట్టే ట్యాక్సుల తోటి ప్రభుత్వం నడిపి మనం కట్టే డబ్బులతో ప్రభుత్వం నడిపి మళ్ళీ పై మీదకి మళ్ళీ మనమే. ఇదే ఏంటంటే ఇప్పుడు వయసుల కాడ వయసులు తాగుతున్నారు, కొంచెం కూడా వెళ్తారు, డ్రింక్ అండ్ డ్రైవ్ పట్టుకుంటారు. అది చాలా ఇబ్బంది నడుస్తుంది. ఏదంటే చదువుకొని పోతారు అంతే. ఇంకా
సో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఎట్లా చేస్తుండు? విజయ్ అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిండు కాబట్టి ఆయన ప్రజలకు సంబంధించి చేస్తుండు. ఇక్కడ కూడా అదే పరిస్థితి మంచిగా చేసుకుంటా పోతే ఇక్కడ కూడా ఎవరైనా రాజకీయ నాయకులు ఉంటారు. లేదంటే ఓట్లు అనేది ప్రతి ఒక్కరు ఒకసారి ఒక సంవత్సరం ఓట్లు ఎవ్వరు వేయద్దు. అది ఏదంటే మిలిటరీ ఆర్మీ ఉంటది కదా, ఏదంటే రాష్ట్రపతి పాలన, అలాంటిది ఒకసారి పెట్టాలి. పెడితేనే మనకు తెలిసిపోతుంది. సో మీ ఆవేదన అర్థమైంది బ్రదర్, కానీ బట్ మీకు న్యాయం జరగాలని మనం కూడా కోరుకుంటున్నాం. న్యాయం జరగాలి. మరి ఫైనల్ గా ఏమనుకుంటున్నారు, ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఫైనల్ గా బీజేపీ రావాలి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అక్క నమస్తే అక్క. నమస్తే అక్క, ఏం పేరు? నా పేరు శ్యామల కానీ బాలనగర్ బాలనగర్. అక్క ఏం లేదక్క, ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఏది మన జిహెచ్ఎంసీ ఎన్నికలు, మేయర్ ఎలక్షన్స్ అనమాట. సో మరి ఇప్పుడు అందరూ వస్తారు మీ దగ్గరికి ఓట్లు అడగడానికి. మరేంటి మరి ప్రభుత్వం పథకాలు ఎలా ఉన్నాయి, అందుతున్నాయా? ఏమంతనే జీరో కరెంటు బిల్లు జీరో అది వస్తుంది, సన్న బియ్యం 200 యూనిట్లు కరెంట్ అది వస్తుంది, సన్న బియ్యం వస్తున్నాయి. గంతే. ఇళ్ళకి అప్లై చేసినాం అవి రాలేదు, కాల్టావులకు అప్లై చేసినాం అవి రాలేదు, మళ్ళీ 2500 ఇస్తాడు అన్నాడు అవి రాలేదు, మళ్ళా గ్యాస్ తక్కువ అవుతుంది అదేమో 400 ఇస్తాను 500 గ్యాస్ అన్నాడు అది రాలేదు. ఇప్పుడు కాలు జాగాలు ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇస్తా అన్నాడు అవి రాలేదు, ఏవి రాలే. ఇగో ఊర్లో ఉండు జరాగు నేను చెప్తా ఉండు. ఊర్లో సర్పంచ్లు ఏం చేసిర్రు, ఎవరికో ఎన్ని వచ్చినాయో అవి మనకు తెలియదు. ఊరికి ఒక 10 వచ్చినాయా 5 వచ్చినాయా 20 వచ్చినాయో మనకు తెలియదు. అవి ఎంతమందికి శాంక్షన్ చేసిర్రు అంటే మా ఊర్లో దాదాపు ఎన్ని శాంక్షన్ అయినాయో నాకు ఐడియా లేదు, నాకైతే ఐడియా లేదు. నాకు తెలిసిన వరకు 6 ఇండ్లు ఇచ్చిర్రు, 6 4 ఇండ్లు ఇచ్చిర్రు అంతే. మాకు ఇల్లు లేదు ఏమి లేదు, మాకు ఊర్లో ఇల్లు లేదు. కాల్తా ఉంది, కాల్తావులకు అప్లై చేసినాము అది రాలేదు. సో మీరు మీకు అప్లై చేసిన ఓన్లీ మీకు వచ్చేది కరెంట్ బిల్లు ఒకటి ఫ్రీ వస్తుంది, ఓ బస్సు ఫ్రీ ఒకటి, అంతే. ఏం రావట్లేదు ఇక కరెంట్ బిల్లు. బస్సు ఫ్రీ అయితే అందరికి ఉన్నది కదా, అదొకటి అదొకటి కరెంట్ బిల్లు. వేరే ఏం రావట్లేదు. నీకు 2500 రాలే, తర్వాత గ్యాస్ రాలేదు, తర్వాత 2000 4000 అన్నారు అది రాలే. మళ్ళా ఇప్పుడు ఇల్లు ఇస్తామన్నారు అది రాలే. నాకు ఇల్లు లేదు ఊర్లో కూడా. సరే మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఎవరు గెలిపిద్దాం అనుకుంటున్నాను? ఏమో ఎవరికి మరి. కేసీఆర్ మంచిగా చేసిండు, అన్ని మంచిగా చేసిండు, కాకపోతే ధరని పెట్టి ఇది చేసిండు. అదొకటే మాకు ఇబ్బంది. ఎందుకంటే నాకు ఇంత కోపంతో చెప్తున్నా అంటే కేసీఆర్ ధరణిలా పోయిండు. ఎందుకంటే మా వాళ్ళది భూమి అది లావాన్ పట్ట ఉన్నది, మేము 3 అడవిలం. ఆ లావాన్ పట్ట ఉంటే ఏం చేసిండు అంటే దాన్ని ఆన్లైన్లోకి వెళ్ళి తీసి పడేసిండు. అందులో అట్లా 1000 లక్షల జనాలు ఉన్నారు, అందరు కేసీఆర్ మీద అప్పుడు కేసులు వేసి కోర్టుకు వెళ్ళి కేసులు వేసిర్రు. అది ఇంకా అది నడుస్తూనే ఉంది. అదొకటి ఇట్లా సాల్వ్ చేసి అనుకో కేసీఆర్ 100% వస్తాడు. ధరని పెట్టి మోసం అయింది, లేకపోతే చేసిన అన్ని పనులు కరెక్ట్ ఉన్నాయి. ఆయన జనం అక్కడ ఊళ్ళల్లో ఓట్లేయలేరు, ఇదే కారణం. సిటీలో ఎందుకు వేసిరంటే డబుల్ బెడ్రూమ్లు ఇక అప్లై చేసిన వాళ్ళకి వచ్చినాయి. ఎందుకంటే మేము ఊర్లో ఉన్నాం కదా, మాకెందుకులే, మేము ఎన్నిటికైనా ఊరికి పోతాం కదా అనుకొని మేము అప్లై చేయలేదు. ఇక మాకు రాలేదు. అప్లై చేసిన వాళ్ళకి మాత్రం వచ్చినాయి, కేసీఆర్ పీరియడ్లో వచ్చినాయి. కేసీఆర్ పీరియడ్లో వచ్చినాయి, కాంగ్రెస్ పీరియడ్లో ఇచ్చిర్రు కరెక్టే. కానీ మాకు ఇప్పుడు ధరణి అనేది పెట్టి ఒకటి ధరణిలా ఫెయిల్ అయిపోయింది కేసీఆర్. ధరణి ఒకటి డబుల్ బెడ్రూమ్ లో కొంతమందికి వచ్చి కొంతమందికి రాలేదు. దళిత బంధు ఒకటి కొంచెం ప్రాబ్లం అయింది. దళిత బంధు గురించి మనకు అంత ఐడియా లేదు, కానీ ఇక ఇది ధరణిలా ఒకటి ఫెయిల్ అయ్యింది కేసీఆర్, కానీ అన్నిట్లో పాస్ అయ్యిండు. మరి ఇప్పుడు బీజేపీ కూడా ఉంది కదా, పువ్వు గుర్తు ఉన్నంత వరకే, కానీ పువ్వు గుర్తు ఏమి వస్తలేదు, అది ఏం చేస్తలేదు. ఏం చేస్తారు, ఒకసారి అవకాశం అడుగుతున్నారు వాళ్ళు. ఒకసారి అవకాశం అడుగుతున్నారు అంటే ఇప్పుడు కేసీఆర్ చేసిన అన్ని మంచి పనులు ఉన్నాయి, ఒకటి ధరణిలో ఫెయిల్ అయ్యింది కదా కేసీఆర్. ఏమో రేవంత్ రెడ్డి అన్యాయాన్ని చేస్తేనేమో చేస్తుండే, ఈసారి వచ్చేటట్టు నమ్మకం లేదు. ఊళ్ళో మాత్రం కూడా వచ్చేటట్టు కూడా నమ్మకం లేదు. వడ్లు ఇప్పుడు వడ్లు కొనుడు ఇబ్బంది, వడ్లు ఉన్నాయా
ఎక్కడ రావాలి ఇక్కడ నీళ్ళనే. నువ్వు అటు వెళ్ళిపోతున్నావు అందుకనా? ఎటు పోను వడ్లు ఉన్నాయా అవి కొనడానికి కూడా ఇబ్బందే పెడుతుండు. అవి తడిచిపోతున్నాయి, నీళ్ళలో పడుతున్నాయి, కారిపోతున్నాయి. అలా సగానికి సగం యూరియా దొరకట్లేదు. యూరియా లేదు, కరెక్ట్ టైంకి మందు లేదు, మసాలాలు లేవు. ఈ వరకు పొలం మెషిన్ లేదు, నాటేషన్ లేదు. సరే మరి ఇక్కడ ఏంటి నీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది ఇక్కడ మీకు? వాటర్ కూడా సరిగా వస్తలేవు, ఇక్కడ వస్తలేవు. మరి మీ కార్పొరేటర్ అడిగా? ఇక అడగలేము. ఏం కార్పొరేటర్ ఏం చేస్తారు, ఎవరు ఏం చేస్తారు? ఇక మా నీళ్ళు ఏంది ఏమి ఇస్తామమ్మా అంటారు. అటు నీళ్ళే లేవు, ట్యాంకులే ఏమి ఇస్తామమ్మా, ఉంటే ఇడుస్తాము అని వాళ్ళు అంటారు. ఇక కార్పొరేటర్ దాకా మేము ఎందుకు పోతాం సార్? మాకు ఇక అంత సీన్ లేదు కార్పొరేటర్ చెప్పేదాకా. ఇడిచిన్నాడు వచ్చిన్నాడు వాడుకుంటున్నాం, రాన్నాడు ఊపుకుంటున్నాం. సరే మొత్తానికి దక్క మరి నీ మనసులో ఏమనుకుంటావు? ఎవరు గెలుస్తారు? ఈ ధరణి ఒకటి సక్సెస్ చేస్తే కేసీఆర్ పక్క వస్తాడు. మరి దొంగ ఓట్లు తీసేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఏం దొంగట్లు? ఇప్పుడు ఎస్ఐఆర్ అని ఒకటి తిరుగుతారు కదా, కొత్త అప్లికేషన్ ఇస్తారు ఓట్లు కొత్తగా అప్లికేషన్ ఇస్తున్నారు, తీసుకోలేదు నువ్వు? మరి అది దొంగ ఓట్లు ఉంటే తీసేస్తారు. మేమేం తీసే దొంగ ఓట్లు మాకు లేవుగా. మాకు ఇక్కడ ఓట్లు లేవు, మాకు ఊర్లో ఉన్నాయి ఓట్లు లేవు. ఊర్లో ఉన్నాయి, మాకు ఊర్లో వేస్తాం మేము, ఇక్కడ వేయము. సరే థ్యాంక్ యూ.